రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన 1 ఇయర్ అయింది కదా. రైతు బంధు మాత్రం కరెక్ట్ పడతలేదు, ఎవరికి పడతలేదు. అది ఊర్లో ఒక ఎకరం వాళ్ళకు పడ్డది, కొంతమంది పడ్డది, పర్లేదు. ఊరు మొత్తంలో ఎవరికి పడలేదు అండి. రైతు బంధు పడతలేదు కదా, మంచిగా లేదు కదా, కరెక్ట్ లేదు కదా. పాలసీ సిస్టమ్ 1 ఎకరం అంటే 1 ఎకరానికి మొత్తం వేసేయాలి, 2 ఎకరాలు అంటే 2 ఎకరాలకు పోవాలి, అట్లా పోవాలి. కానీ ఒకరికి వేసి ఊరు మొత్తంలో ఒకరికి ఇద్దరికి వేసి మొత్తం వేసినామంటే అది కాదు కదా. ఆ రుణమాఫీది కాదు, ఇది రైతు బంధుది. రైతు బంధు ఎకరానికి 6,000 అన్నారు కదా, 7,500 అన్నాడు, అది పోయింది. సరే 6,000, ఆ 6,000 అయినా కరెక్ట్ ఇస్తే అయిపోద్ది కదా. అది కరెక్ట్ లేదు, అది పాలసీ కరెక్ట్ లేదు. అది కరెంట్ అంటే వస్తుంది ఓకే, గ్యాస్ 3 సిలిండర్ ఇస్తా అంటుండు కదా, 3 ఇస్తుండు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉంది, కాకపోతే కొన్ని అప్పులు చేసిండు అది అన్నారు. కాళేశ్వరం ఒకటి అయింది కానీ మంచిగా పాలన అప్పుడు బాగానే ఉంది, మంచిగా ఉంది. మీ పేరు సార్? నా పేరు రాము. ఏం చేస్తుంటారు సార్? నేను వుడ్ వర్క్ షాప్లో ఉన్నాయి మాకు. వుడ్ వర్క్ చేస్తాము. మనం రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలకి మొత్తానికి ఆయన రానియకుండా చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి ఉద్యోగాలు అవన్నీ రావచ్చడం బాగుంది. ఈ బస్సు కార్యక్రమం పెట్టుకునే వాళ్ళ తరపు నుంచి ఈ ఆడోళ్ళకి బాగా టికెట్లు పెట్టేయడం, ఈ సంస్థ ఆఫ్ చేసేసి చదువుకునే పిల్లలకి, రైతులకి కరెంటు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కావాల్సిన ఆ బంధం పెడితే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగుంది, కాదనట్లేదు. ఆయన చేసిన కొన్ని తప్పులు కొన్ని వేరే తిరుగున్నాయి. రైతు బంధువు అని చెప్పేసి అని పార్టీ మార్చేసేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పేరు పెట్టుకోవడం, కొన్ని పనులు మొత్తం దానివల్ల కొన్ని మైనస్ పాయింట్లు అయిపోయి ఆయన చేసిన పనులు బాగానే ఉన్నాయి. కేసీఆర్ చేసిన పనులు 75% బాగానే ఉన్నాయి. ఆ 25%కి దాని తేడా వచ్చేసి జనాలకి కొంచెం ఇబ్బంది కలిగేసి ఆయన. నమస్తే అండి. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను రిపోర్టర్గా చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే మనకు ప్రస్తుతానికి ఇప్పుడు 13 నెలలే కదా సార్ అయింది. చూద్దాం, ఇంకా కొంత టైం తీసుకుంటే కానీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉన్నది అని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా ఇంతవరకు అయితే కొంతవరకే అమలైనాయి. ఇంకా అయితే ఏమని చూస్తున్నారు జనాలు కూడా, మనం కూడా. ఇప్పటివరకు ఎలా ఉందంటారు సార్ ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ? ఒక రిపోర్టర్గా మీకు ఏ విధంగా తెలుసు అంటే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు ఏ విధంగా అందుతున్నాయి జనాలకు? పర్వాలేదు, నాకైతే మంచిగానే అనిపిస్తున్నది. ఎందుకంటే మనం టైం ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా. పరిపాలన అంటే అంత ఆషామాషగా ఉండదు కదా, అందుకోసమని టైం ఇస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలనలో కూడా కొంతవరకు మంచిగానే ఉన్నది, కానీ దాంట్లో కూడా కొంతవరకు మైనస్ ఉన్నాయి సార్. నిరుద్యోగుల సమస్య ఒకటి ఉన్నది, సరైన టైంకి ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడం, రిక్రూట్మెంట్స్ సరిగా లేకపోవడం వల్ల నిరుద్యోగులకు చాలా ఇబ్బంది అయింది. అది పెద్ద ప్రభావం అయింది కేసీఆర్ పరిపాలన. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మురళీకృష్ణ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను టైలరింగ్ చేస్తా, షాప్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన అంటే ఏం బాగాలేదండి. కేసీఆర్ పాలనే బాగుండే. వాటర్ ప్రాబ్లము, బస్సులనైనా కూడా స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీ బస్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుండు. సరిగా రైతు బంధు అని, అసలు ఇల్లు లేని ఇల్లే లేదు వాళ్ళకి. ఏదైనా కూడా మనకు చూపిస్తుండు కానీ ఏది పర్ఫెక్ట్ చేయట్లేదు, పర్ఫెక్ట్ నడవట్లేదు. ఆ పాలన అనేది కరెక్ట్ అనిపించట్లేదు నాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, మంచిగా చేసిండు. మంచిగా చేసిండు, అందరికీ సౌలతులు చేసిండు. వాటర్, ఒడ్లు, పంటలు, రైతులు, మంచి పద్ధతి, మంచి పాలన, వెరీ గుడ్ పాలన. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారుల కంటే ఇప్పుడు మనకు రైతు బంధు అనేది రాలే. ఇప్పుడు రుణమాఫీ అనేది కొంత అయింది, కొంత కాలేదు. అదంతా గట్లనే ఉన్నది. ఇప్పుడు రైతులకు అనేది మన ఏమంటారు, మా రైతు భరోసా కానీ మనకు వడ్లు అమ్మితే బోనస్ ఇస్తారన్నాడు, బోనస్ కూడా రాలే. ఇట్లాంటి కొన్ని వచ్చినాయి, కొంతమందికి రావట్లేదు. మరి ఇప్పుడు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అనేది, ఆ రేషన్ కార్డులు అనేది కొంతమందికి 2-3 సార్లు పెట్టుకున్నా కూడా అవి రాలే. ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఇంకా ఘోరమే. ఇంకా అప్పుడు కేసీఆర్ కూడా అంతే ఘోరంగానే ఉంది. అప్పుడు అంత మంచిగా ఏం లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా టైం ఉంది కదా, భూ కబ్జాలే జరిగినాయి అప్పుడు బాగా. కేసీఆర్ టైంలో భూ కబ్జాలు జరిగాయి. మీ పేరు సార్? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు అనిపిస్తుంది. ఓకే, 1 ఇయర్ అవుతుంది కదా, ఓకే పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అందుతున్నాయి అంటారు జనాలు కదా? చేస్తూనే ఉన్నారు కదా ఇప్పటిదాకా అయితే. వాళ్ళు బడ్జెట్ ప్రకారం అయితే చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా అయితే ఇబ్బంది లేదు.
ఇంకో 5 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది. ఇంకో 4 సంవత్సరాలు చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా. 10 సంవత్సరాలు వాళ్ళని చూసినాం కాబట్టి వీళ్ళని కూడా ఒక 5 సంవత్సరాలు మనం చూడాలి తప్పదు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేయలేదని చెప్పలేదు కదా, చేశారు. కానీ కొన్ని మిస్టేక్ చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని కొంచెం వ్యతిరేకించారు అంతే. ఇంకా కొత్త పాలన ఎట్లా ఉంటుంది అనేది 10 సంవత్సరాలు చూశారు. వీళ్ళని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూద్దామనే కదా ఆలోచన చేసి చేంజ్ చేస్తారు.